హలో గైస్, వెల్కమ్ టు ఐబిఎస్ అకాడమీ. సో ఈ వీడియోలో మనము ఫంక్షన్స్ గురించి చూద్దాం. మీకు తెలుసో తెలియదో, మనం ఆల్రెడీ ఫంక్షన్స్ని యూజ్ చేసేసినాం. ఫంక్షన్స్, సపోజ్ ఇది ఒక వేరియబుల్ ఉంది, నేమ్ హెల్లో అని ఉంది. ఓకే, మనం ఒక ఫంక్షన్ వాడినాం, ప్రింట్ లెన్ ఆఫ్ నేమ్. సేవ్ చేసినాం, రన్ చేసినాం, మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది కదా. సో మనకు అవుట్పుట్ వచ్చేసింది 5. సో లెన్ అనేది ఒక ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఆల్రెడీ పైథాన్ డెవలపర్స్ డిఫైన్ చేసి ఒక లైబ్రరీ ఎలా పెట్టేసినారు. ఆ లైబ్రరీస్ ఏమంటాం? పైథాన్ లైబ్రరీస్ అని అంటాం. అక్కడ ఆల్రెడీ రాసి ఉంది కోడ్, మనకు ఎట్లా ఏం చేయాలి, ఏం చేస్తే మనకు లెంత్ వస్తుంది, అన్నీ దానిలో ఉన్నాయి కథలు. మనకు అదంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్లీ లెన్ అనే ఒక ఫంక్షన్ ఉంది, దాని పేరుతో మనం వాడతాం. సో ఇప్పుడు ఇన్ పర్టికులర్ మనము కావాల్సిన ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేసుకోవాలంటే, దానికోసం మనం ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. డెఫ్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసి, డెఫ్ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేసి మనం ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాం. ఆల్ రైట్. సో మనకు ఒక ఫంక్షన్ ఉంది, సపోజ్ యాడ్ అనే ఒక ఫంక్షన్ మనం క్రియేట్ చేద్దాం. దానిలో 2 నంబర్స్ పాస్ చేద్దాం. ఓకే, ఏ కమా బి. ఆ ఫంక్షన్స్ ఫస్ట్ ఏం చేయాలి? మనం డెఫ్ అని రాయాలి, అంటే ఫంక్షన్ డెఫినేషన్ చేస్తున్నాం. ఫంక్షన్ పేరు రాయాలి. పారాంథసిస్లో మనము రాస్తే రాయొచ్చు, లేకుంటే రా అవసరం లేకపోతే రాయొద్దు. ఓకేనా? దాన్ని ఏమంటాం మనం? దాన్ని పారామీటర్స్. ఒకవేళ ఫస్ట్ మనం ఇది చూద్దాం. రిటర్న్ ఏం చేద్దాం? రిటర్న్ సమ్ ఆఫ్ చేద్దాం. ఓకే, సో ఇది బేసికల్లీ ఒక ఫంక్షన్. ఓకే, ఇది బేసికల్లీ ఒక ఫంక్షన్ క్రియేట్ అయ్యి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా వాడాలి? దాని సింపుల్, మనం రాస్తే డైరెక్ట్లీ ప్రింట్ స్టేట్మెంట్లో కూడా రాయొచ్చు. యాడ్ 3, 2, 3. ఓకే, సో రన్ చేసినాం, మనకు అవుట్పుట్ వచ్చేసింది 5. ఓకేనా? 3 + 2 + 3 5. ఓకే, సో దీని ఒక వెనెవర్ మనము ఎప్పుడైనా ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు, ఒకవేళ ఫంక్షన్ డెఫినేషన్ పారాంథసిస్లో ఏదైనా ఇంటీజర్ వేరియబుల్స్ ఇస్తే దాన్ని పారామీటర్స్ అని అంటాము. అదే ఇక్కడ మనం దీన్ని ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. ఓకే, ఈ 2 వర్డ్స్ ఉంటాయి, కొంచెం చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నౌ ఫంక్షన్ ఏం చేస్తాం? ఫంక్షన్ బేసికలీ మనం యూజ్ ఎందుకు చేస్తాం అంటే, మనకు మల్టిపుల్స్ టైమ్స్ మనము డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటే కోడ్ని జనరలైజ్ వేలో డిఫైన్ చేసి మల్టిపుల్ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ ఒక్కటే కోడ్ని ఫస్ట్ మనం కోడ్ డిఫైన్ చేసుకోవాలి, దాని తర్వాత మనము ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ రాసి నేను సేమ్ యాడ్ ఫంక్షన్ని కాల్ చేసి ఇట్లా మళ్ళీ ఒకసారి చేస్తే నాకు 5, 7 ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఓకేనా? మల్టిపుల్ టైమ్స్ రాయాల్సిన అవసరం లేదు. A+B అని మనము రాయాల్సిన అవసరం లేదు. సో ఇట్లా మనం ఫంక్షన్ డిఫైన్ చేస్తాం, దీన్ని ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇంకేంది, మనము సరే ఒక ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే ఓకే ఫస్ట్ ఈ యాడ్ ఫంక్షన్ ఇక్కడ చూడండి, యాడ్ A, B ఉంది. మనం ఇక్కడ టైప్ ఏం మెన్షన్ చేయలేదు. మనం దీన్ని స్ట్రింగ్స్తో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్రింట్ యాడ్, మనం దీని లోపల స్ట్రింగ్ కూడా పాస్ చేయొచ్చు. ఓకే, HELL కమా ఓ. ఓకే, సో ఇక్కడ చూడండి, మొత్తం హెలో అని ప్రింట్ అయింది. ఓకే, మనకు తెలుసు ఇంటీజర్ యాడ్ చేయొచ్చు, ఫ్లోట్ అంటే ఇది ఏమైనా కావచ్చు. ఇప్పుడు ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్లో ఏమైనా పాస్ చేసుకోవచ్చు, కానీ సేమ్ టైప్ ఉండాలి. ఇంటీజర్, ఫ్లోట్ కూడా వేసుకోవచ్చు. మళ్ళీ స్ట్రింగ్ ఒకవేళ స్ట్రింగ్ ఎంటర్ చేస్తే 2 స్ట్రింగ్ ఎంటర్ చేయాలి. ఓకేనా? ఇట్లా డిఫరెంట్గా ఎంటర్ చేయలేము. వెరాజ్ ఇంటీజర్ ఇంకా ఫ్లోట్ అంటే డిఫరెంట్ ఎంటర్ చేయొచ్చు. మనకు తెలుసు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫ్లోట్లో వస్తుంది అని. ఓకే, ఇది దీని గురించి. మనము ఇట్లా ఒకటే జనరలైజ్గా రాసుకొని వేరే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ రిటర్న్ రాసినాం చూడండి, ఆ రిటర్న్ అవసరమే లేదు, అంటే మ్యాండేటరీ కాదు. అంటే ఇక్కడ రిటర్న్ రాసింది మ్యాండేటరీ కాదు, మీరు రాస్తే రాయొచ్చు, లేకుంటే సింప్లీ ఇక్కడ ఏం రాద్దామంటే, మీరు ఇక్కడ సింప్లీ ప్రింట్ కూడా రాసుకోవచ్చు. ఓకేనా?
డైరెక్ట్లీ ప్రింట్ స్టేట్మెంట్ రాసి సేవ్ చేసి రన్ చేసినా కూడా వస్తుంది మీకు. ఓకే, అప్పుడు ఏం చేయాలి, ఏడిడి 2,3 ఇక్కడ చూడండి 5. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు రాసింది దీనిలో రాసింది డిఫరెన్స్ ఏంది ఒకసారి చూద్దాం. ఇది లేటెస్ట్ రాసింది కదా, సో దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన. సో యాడ్ 2 అని రాసేద్దాం పేరు. ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం. సో ఒకవేళ మనము రిటర్న్ కీవర్డ్ వాడితే మనము సమ్ వేరియబుల్కి కూడా ఈ ఫంక్షన్ రిటర్న్ చేయవచ్చు వాల్యూ. సో ఒకవేళ మనము రిటర్న్ కీవర్డ్ రాస్తే ఈ సమ్ అవుట్పుట్ ఏమైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసింది అనుకోండి, ఆ అవుట్పుట్ రిజల్ట్ మనకు కేలో స్టోర్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లా మనం ఒకవేళ రిటర్న్ కీవర్డ్ రాస్తే డైరెక్ట్లీ ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు సేమ్ అదే ఒకవేళ మనము నార్మల్లీ ఇచ్చినాం అనుకోండి, ఏమి రాదు. సపోజ్ ఇది కమెంట్ చేస్తున్నా, ఇక్కడ చూడండి, ఒకవేళ నేను డిఫైన్ చేసిన రన్ ఏం చేస్తలే, జస్ట్ నార్మల్లీ యాడ్ అని వదిలేస్తున్నా, అప్పుడు ఆపరేషన్ ఇక్కడ ఏం అవుట్పుట్ రాలే. దాని మీనింగ్ ఏంది, ఆపరేషన్ ఆల్రెడీ పర్ఫామ్ అయిపోయింది. మనం ఇచ్చినది 2,3 ఆల్రెడీ పర్ఫామ్ అయింది, కానీ దాని అవుట్పుట్ వస్తుంది. ఒకవేళ మనము ఇట్లా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే కేని ప్రింట్ చేద్దాం. కేని ఒకవేళ ప్రింట్ చేస్తే మనకు డైరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వచ్చేసింది కదా 9 అని. అట్లా మనము కేలో ఒక వాల్యూ స్టోర్ చేయవచ్చు. ఓకేనా. సో ఇట్లా మనకు ఒక ఫంక్షన్ అనేది వేరియబుల్లో రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇది ఇట్లా. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనము ఏం రిటర్న్ చేస్తలే, డైరెక్ట్ ఫంక్షన్ యాడ్ 2 కదా, యాడ్ 2ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ డైరెక్ట్ యాడ్ 2 కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్లీ ఏం రాయాల్సిన అవసరం లేదు. మీరు ప్రింట్ స్టేట్మెంట్ కూడా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనకి 2 + 3 = 5 అనేది అవుట్పుట్ వచ్చేసింది. ఎందుకంటే మనం ఫంక్షన్ లోపల ఆల్రెడీ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసినాం. సో ఇట్లా మనము ఫంక్షన్ డిఫైన్ చేసుకోవచ్చు. ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ మనము మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో రిటర్న్ కీవర్డే రాస్తాం. రిటర్న్ కీవర్డ్ రాస్తేనే బెటర్ ఉంటుంది. నేను కూడా రిటర్న్ రాయమనే రికమెండ్ చేస్తాను మీకు కూడా, TURN. సో రిటర్న్ కీవర్డ్ రాస్తేనే మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం, def fun. ఓకే, ఈ ఫంక్షన్లో ఒక నంబర్ ఎంటర్ చేద్దాం యాజ్ అ పారామీటర్ని మనం ఏం చేద్దాం, ఇఫ్ ఈవెన్ నాట్ అని చెక్ చేద్దాం. ఈవెన్ ఉంటే ఈవెన్ నంబర్ అని ప్రింట్ చేయాలి, ఆడ్ ఉంటే ఆడ్ అని ప్రింట్ చేయాలి. దానికి ఏముంది లాజిక్, ఇఫ్లా నమ్ మాడ్యులో 2 = 0. if num modulo 2 = 0, then it should return what, even. ఓకే, ఈవెన్. ఇగోండి, మనం ఇక్కడ నార్మల్లీ ఏమైనా రిటర్న్ చేసుకోవచ్చు. మనము కావాలంటే వేరియబుల్స్లో ఇట్లా సమ్ కూడా రిటర్న్ చేసుకోవచ్చు, ఇట్లా స్ట్రింగ్స్ కూడా మనము రిటర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళా ఎల్స్ కేసులో ఏం రాయాలంటే రిటర్న్ వాట్, ODD, అంతే కదా. ఓకే, సో ఇది మన ఒక ఫంక్షన్ అనేది. ఇప్పుడు ఏం చేద్దాం, ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఓకే, డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో కాల్ చేద్దాం. 1 ఏం పాస్ చేద్దాం, 4 పాస్ చేస్తున్నాం. సో ఇట్ ఈస్ ఈవెన్ అని ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఇదే సేమ్ ఫంక్షన్ని ఒకవేళ మనము ఇంకా షార్ట్ చేయాలంటే ఏం చేద్దాం, ఈ సేమ్ ఫంక్షన్ని షార్ట్ చేయాలి. అప్పుడు ఈ ఎల్స్ స్టేట్మెంట్ అనేది రిమూవ్ చేసేయాలి. ఒకవేళ ఎల్స్ స్టేట్మెంట్ రిమూవ్ చేస్తే ఇక్కడ చూడండి ఏమవుతుందో, ఫస్ట్ ఇఫ్ రాసినాం. ఓకే, ఇఫ్ రాసినాం, ఒకవేళ ఇచ్చిన నంబరు ఈవెన్ ఉంది అనుకోండి, డైరెక్ట్లీ ఈవెన్ ఇక్కడ కేసు వస్తుంది మనకు. ఇక్కడ నుంచే ఫంక్షన్ అనేది రిటర్న్ అయిపోతుంది, వాల్యూ రిటర్న్ చేసేస్తుంది. మళ్ళీ ఇక్కడ కింద ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా మనకు రాదు. ఓకే,
ప్రింట్ ఏమున్నా మనకు రాదు. ఓకేనా. దాని తర్వాత ఒకవేళ ఇక్కడ కండిషన్ సాటిస్ఫై కాకపోతే డైరెక్ట్లీ మనకేమవుతుంది, రిటర్న్ ఏమవుతుంది, ఆడ్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే. సో మనకు ఉన్నాయి రెండు కేసెస్, ఇది వెదర్ ఇట్ ఈస్ ఆడ్ ఆర్ ఈవెన్. ఒకవేళ ఈవెన్ అయితే ఇనిషియల్లీ రిటర్న్ అయిపోతుంది, ఒకవేళ ఈవెన్ కాకపోతే మనకు ఆడ్ అని రిటర్న్ అయిపోతుంది. ఓకే. సో ఇట్లా మనము లైన్స్ ఆఫ్ కోడ్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్లా మనము సేమ్ ఒకసారి రన్ చేద్దాం, కంపైల్ రన్. సేమ్ 4 అనేది మళ్ళీ ఈవెన్ అవుతుంది. ఆల్ అంటే నెంబర్ చేంజ్ చేద్దాం, 7 అని రాసిన. కంపైల్ రన్. సో ఇట్ ఈస్ ఆడ్. ఓకేనా. ఇట్లా మనము రిటర్న్ కీవర్డ్ యూజ్ చేసి రన్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఒకవేళ ఫంక్షన్లో ఇఫ్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఇట్ షుడ్ రిటర్న్ ట్రూ. ఓకేనా. అది ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో డెఫ్ ఈజ్ ఈవెన్ అనే ఒక ఫంక్షన్ ఉంది, దానిలో ఎన్ అనే ఒక ఆర్ పారామీటర్. దానిలో నేను ఏం చేస్తున్నా, ఇఫ్ ఎన్ మాడ్యులో 2 double equal to 0, then what we have to return true. ట్రూ అనేది ఒక బూలియన్ కదా, అందుకే మనకు దీనిలో పారాంథసిస్లో స్ట్రింగ్ లాగా దాన్ని చేయొద్దు. ఎల్స్ రాయకుండా డైరెక్ట్లీ రిటర్న్ ఫాల్స్. ఓకేనా. సో ఇది మనది ఫంక్షన్ అన్నమాట. దీన్ని యూజ్ చేద్దాం ప్రింట్ స్టేట్మెంట్లో. ఈజ్ ఈవెన్, రైట్. ఈజ్ ఈవెన్. ఎన్ వాల్యూ ఏమిద్దాం, ఎన్ వాల్యూ సపోజ్ 3 ఇచ్చిన, మనకు రావాలి అవుట్పుట్ ఫాల్స్. సో మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది ఫాల్స్. సో ఇట్లా మనం ఫంక్షన్ డిఫైన్ చేసుకోవచ్చు. దీనిలో చూడండి, మనము ఈ సేమ్ ఫంక్షన్ని ఇంకా చిన్నగా రాయొచ్చు. నథింగ్ బట్ 2 lines ఆఫ్ కోడ్లోనే రాయొచ్చు. ఓకేనా. అది ఎట్లనో ఒకసారి చూద్దాం. దీన్ని కమెంట్ చేస్తున్నాం. సేమ్ ఫంక్షన్ని 2 linesలో కూడా రాయొచ్చు. ఈజ్ ఈవెన్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసిన. ఇప్పుడు రిటర్న్ ఎన్ మాడ్యులో 2 double equal to 0. సో మనము రిటర్న్ తర్వాత ఇట్లా కూడా రాసుకోవచ్చు. దీని మీనింగ్ ఏంది, ఇది ఒక ఎక్స్ప్రెషన్. దీనిలో ఎక్స్ప్రెషన్లో అసైన్మెంట్ ఇచ్చినాం. ఒకవేళ మనము ఇక్కడ మనం ఏమని ఇవ్వచ్చు, గ్రేటర్ దెన్ ఇవ్వచ్చు, లెస్ దెన్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏమవుతుంది అంటే మనకు ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఒక కండిషన్ వస్తుంది, అంతే కదా. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా, ఎన్ అనేది ఇచ్చింది మాడ్యులో 2 చేస్తే మనకు కండిషన్ సాటిస్ఫై అవుతుందా లేదా. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకుంటే నార్మల్లీ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఒకసారి రన్ చేద్దాం, కంపైల్ రన్. సో మనకు వచ్చింది ఫాల్స్. మనం ఇక్కడ ఎంటర్ ఏం చేసినాం, 3 అనేది ఎంటర్ చేసినాం. సో జస్ట్ బేసికలీ 2 lines ఆఫ్ కోడ్ ఇది. ఇంకా ఒకవేళ మీరు ఇప్పుడైతే బిగినర్స్ అయితే ఇది అండర్స్టాండ్ చేసుకొని ఇది మీకు ఈజీ అవుతుంది. ఇఫ్ ఎల్స్ అనేది ఇది చాలా ఈజీ. ఇది కొంచెం అండర్స్టాండింగ్కి టైం పడుతుంది, కానీ మనము రెగ్యులర్లీ చేస్తూ ఉంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఓకేనా. దీనిలో కూడా పెద్ద ఏం లేదు, ఈజీలీ అండర్స్టాండబుల్ అది కూడా. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోస్లో మనము ఇంకొన్ని ఫంక్షన్స్ రిలేటెడ్ టాపిక్స్ చూద్దాం.